అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గ్యానింగ్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి అప్డేట్తో ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇండియన్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ తర్వాత సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ చేసిన ఒక మిస్టేక్ నుంచి రామనుల్లా గుర్బజ్, ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ రామనుల్లా గుర్బజ్ ఫాస్టెస్ట్ సెంచరీ అయితే కొట్టేశాడు. ఆఫ్ఘనిస్తాన్ టీం 194 అయితే కొట్టేసింది బ్రో. ఒక మంచి స్కోర్ అయితే కొట్టింది. ఒకవేళ రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంత పెద్ద స్కోర్ అయితే కొట్టేది కాదు, ఇంత మంచి స్కోర్ అయితే కొట్టేది కాదు. అది కాకుండా రామనుల్లా గుర్బజ్ సెంచరీ చేసేవాడు కాదు, 11 రన్స్కి అవుట్ అయ్యేవాడు బ్రో. నిజంగా చెప్పాలంటే రామనుల్లా గుర్బజ్ 200 స్ట్రైక్ రేట్తో 8 సిక్స్లు 8 ఫోర్లు సూపర్బ్ సెంచరీ అయితే కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ హిస్టరీలోనే ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. అది కాకుండా వన్డే ఇంటర్నేషనల్స్లో ఇండియాపై 50 కంటే తక్కువ బాల్స్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రామనుల్లా గుర్బజ్ హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేశాడు. ఫస్ట్ బ్యాటర్ ఎవరంటే అది షాహీద్ అఫ్రీది, పాకిస్తాన్ ప్లేయర్. 45 బాల్స్లో సెంచరీ అయితే కొట్టాడు ఇండియా పైన, ఎప్పుడు 2005లో. దాని తర్వాత 21 ఇయర్స్ తర్వాత రామనుల్లా గుర్బజ్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ అంటే ఆ రికార్డ్కి దగ్గరగా అయితే వచ్చాడు. ఇంతకీ ఏం మిస్టేక్ చేశారు రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ అంటే, హర్షదీప్ సింగ్ అంటే ఇండియన్ టీం టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది, ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ అయితే చేసింది. హర్షదీప్ సింగ్ 3వ ఓవర్ అయితే వేస్తున్నాడు, సూపర్బ్ బాల్ అయితే వేశాడు రామనుల్లా గుర్బజ్కి. ఆ టైంలో ఒక బాల్ అయితే ఈ రామనుల్లా గుర్బజ్ లెఫ్ట్ ప్యాడ్కి అయితే తగిలింది. ఇండియన్ ప్లేయర్స్ అంతా అపీల్ అయితే చేశారు కానీ అంపైర్ మాత్రం అవుట్ అయితే ఇవ్వలేదు. అప్పుడు ఏమన్నా డిఆర్ఎస్ ఏమన్నా తీసుకుంటే అది థర్డ్ అంపైర్ 100% అవుట్ ఇచ్చింది. అక్కడ ఇండియన్ ప్లేయర్స్ ఏమనుకున్నారు, రోహిత్ శర్మ తర్వాత శుభ్మన్ గిల్ అంతా అంటే బాల్ ఫస్ట్ ప్యాడ్కి తగిలి తర్వాత ఫస్ట్ బ్యాట్కి తగిలి తర్వాత ప్యాడ్కి తగిలింది, ఇది పక్కా ఇది అంటే వాళ్ళకు కూడా డౌట్ అయితే వచ్చింది. డిఆర్ఎస్ తీసుకునే అవసరం అయితే లేదు, ఒకవేళ అంపైర్ ఏమైనా అవుట్ ఇస్తే యువనీలే అని అయితే అనుకున్నారు. డిఆర్ఎస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ బ్యాట్కి తగిలిందిలే బాల్ అని అయితే అనుకునింది. కానీ రీప్లేలో చూస్తే టీవీ స్క్రీన్ పైన బ్యాట్కి బాల్ టచ్ అయితే అవ్వలేదు, డైరెక్ట్గా మిడిల్ స్టంప్ పైభాగాన్ని అయితే టచ్ అయితే చేసింది. ఇండియన్ ప్లేయర్స్ అంతా తలకాయలు అయితే పట్టుకున్నారు. తో ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. అసలు 100కి ఆల్అౌట్ అయిపోయిందిరేమో రామనుల్లా గుర్బజ్ నుంచి. ఇంత పెద్ద స్కోర్ రాకుండా ఉండింటే. అది కాకుండా రామనుల్లా గుర్బజ్ 25 ఓవర్స్ మ్యాచ్ కదా ఇది. రామనుల్లా గుర్బజ్ ఫస్ట్ నుంచినే జెట్ స్పీడ్తో బ్యాటింగ్ అయితే ఆడినాడు, అవునా కదా. కరెక్ట్ డెసిషన్ ఏమైనా తీసుకోనంటే, డిఆర్ఎస్ ఏమైనా తీసుకోనంటే రామనుల్లా గుర్బజ్ 11 రన్స్కి అవుట్ అయిపోయింది. ఇంత పెద్ద స్కోర్ అయితే వచ్చేది కాదు. అసలు 100 రన్స్ కూడా కొట్టిందో లేదో తెలియదు ఆఫ్ఘనిస్తాన్ టీం. కెప్టెన్ శుభ్మన్ గిల్ తర్వాత రోహిత్ శర్మ సరైన డెసిషన్ అయితే తీసుకోలేదు, అవునా కదా. మంచి స్కోర్ అయితే కొట్టింది, 194 అయితే కొట్టింది ఆఫ్ఘనిస్తాన్ టీం. 195 అయితే టార్గెట్ అయితే వచ్చింది. సూపర్బ్ సెంచరీ అయితే కొట్టేశాడు, 8 సిక్స్లు 8 ఫోర్లు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇది కాకుండా వన్డే క్రికెట్ హిస్టరీలోనే ఇండియాపై 50 కంటే తక్కువ బాల్స్లో అంటే సూపర్బ్ సెంచరీ కొట్టిన, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన సెకండ్ బ్యాటర్ రామనుల్లా గుర్బజ్ అయితే హిస్టరీ అయితే క్రియేట్ చేసినాడు. ఇక దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.